59వ జయంతి సందర్భంగా గుర్తుపెట్టుకొని మనకి ఇవ్వాలి అని వారి కుమారుడు యుఎస్ఏలో ఉంటారు సెరీన్ కుమారు, మనవడు సురేన్ కుమారు, కోడలు సువర్ణ, మనవరాలు సంహిక, అదేవిధంగా చిన్న అబ్బాయి ఈ మధ్య చిన్న బాబు అంట సురేన్ కుమార్, వాళ్ళ తరపున ఆయన యుఎస్లో ఉంటూ మీకు హెల్ప్ చెయ్యాలి, పేద పిల్లలకి ఎగ్జామ్ రాసుకోవడానికి అవసరమైన సామాగ్రిని అందించాలి అనే ఉద్దేశంతో అన్న మనకి ఇంతకుముందు కూడా ప్రతి సంవత్సరము ప్రతి బ్యాచ్ ఇస్తానే ఉన్నారు. ఆ ఉద్దేశంతో వారి తరపున వాళ్ళ మాంగారు శ్రీధర్ గారు, అదేవిధంగా అరుణ గారు, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ ఈ బహుమతులు అంటే ఎగ్జామ్ రాయడానికి అవసరమైన సామాగ్రి అందజేస్తున్నారు. వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ సందర్భంగా వాళ్ళకి మీకు అందరికి కూడా పంపిణీ చేయాల్సిందిగా వాళ్ళ తరఫున కోరుచున్నాను. ఇక్కడే చదువుకున్నమాట. అక్క పేరు అయితే 80లోనే మ్యారేజ్ అయింది. 80 అంటే అక్క పుట్టిన 69, 80లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినప్పుడు 8 క్లాస్ చదువుతా ఉందన్నమాట. పెళ్ళి అయ్యి యుఎస్లో అన్న పంపిస్తున్నారు కదా, ఇవి ఆ అన్నని డెలివరీ టైంకి వచ్చేది ఎగ్జామ్ రాయలేదన్నమాట. ఎగ్జామ్ రాయక మళ్ళీ ఇది అయిపోయి నెక్స్ట్ టైం రాసిందన్నమాట. 10th క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యి మళ్ళీ రాసింది. అంటే ఏంటి, రాయకపోవటాన్ని ఆప్షన్ అయ్యేది. నెక్స్ట్ అలానే రాసి అక్క గ్యాప్లో టైప్ నేర్చుకొని టైప్ రైటింగ్ హైర్, లోయర్, హైర్ పాస్ అయ్యి హైర్ లాస్ట్ ఎగ్జామ్ రోజు వచ్చి జనవరి 21, 1984లో అక్క 5:45 లాస్ట్ పాపను డెలివరీ అయ్యి 9 గంటలకి మళ్ళీ అదే రోజు టైప్ ఎగ్జామ్ రాసింది అన్నమాట. నెక్స్ట్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో టైపిస్ట్గా పోస్ట్ వచ్చింది. టైపిస్ట్ నుంచి మళ్ళీ ఆర్ఐ నుంచి డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్ అయ్యి తహసీల్దార్, ఎంఆర్ఓ అయింది. చనిపోయి ఇప్పుడు 4 years అయింది. చనిపోయిన తర్వాత నెలకి ఆర్డీఓ ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు ఉంటే జాయింట్ కలెక్టర్ అయింది. ఎందుకు చెబుతున్నా అంటే ఇదే స్కూల్లో చదివిందనమాట. అందుకని గుర్తుపెట్టుకొని ఇది చేస్తున్నారు. మీరు కూడా జాగ్రత్తగా చదువుకోండి, కష్టపడి. 1వ తరగతి నుంచి ఇప్పుడు దాకా చదువుతానే వచ్చారు. ఎగ్జామ్ టైంలో మనకు కావాల్సిన మంచి నిద్ర కావాలి. అర్ధరాత్రి దాకా మేలుకొని చదవద్దు. ఎర్లీ మార్నింగ్ మీకు మెలుగు వచ్చినప్పుడు లేకి చదవండి. మెయిన్ ఎగ్జామ్ సెంటర్ నుంచి వచ్చేటప్పుడు కూల్ డ్రింక్స్, నిమ్మకాయ సోడా ఇట్లాంటివి ఏం తాగకూడదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వచ్చి ఎగ్జామ్ గురించి డిస్కషన్ చేయొద్దు. టీచర్స్ తోటో, ఫ్రెండ్స్ తోటో, అందరితో డిస్కస్ చేసినప్పుడు మీకేంటంటే మీకు తెలిసి కూడా తప్పు రాశారనుకో, ఆ పొరపాటు జరిగిందని మెంటల్గా డిసప్పాయింట్ అయిపోతారు. నెక్స్ట్ ఎగ్జామ్ మీద కూడా మనం తప్పు రాస్తామని చెప్పి ఒత్తిడికి లోన్ అయిపోతారు. అలా కాకుండా రాసిన ఎగ్జామ్ గురించి వదిలేసి ఆ పేపర్ ఏదో ఊరు వెళ్ళిపోతుంది, పార్సల్ అయిపోయి. మీరేం చేసినా ఆలోచించిన అనవసరం అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా చదవండి, జాగ్రత్త నిద్రపోండి. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని చెప్పి అనవసరం ఒత్తిడి తెచ్చుకోవాలి. ప్రశాంతంగా ఉంటేనే సంవత్సరం మొత్తం చదివింది ఈ 2 రోజులు గుర్తుకొస్తుంది. కొబ్బరి నీళ్ళు ఉంటే పుచ్చకాయ, మజ్జిగ అదమ్మా. ఎందుకంటే సిక్ అవుతారు. నాన్ వెజ్ ఏమన్నా మనకి హాస్టల్ పెట్టినా కానీ ఈ 10 రోజులు నాన్ వెజ్ కింద బాగుంది. ఎక్కువ నిద్రపోండి. నిద్రపోవాలంటే పగలు కాదు, రాత్రి పెందలాట కొనుక్కొని ఏకంగా ఉన్నప్పుడు చదివితే మీకు ఉంటుంది. ఓకేనా? మర్చిపోయింది. అంటే మన సంవత్సరం మొత్తం చదివి గుర్తు ఏంటంటే, నేను చిన్నపిల్లప్పుడు మా ఇంట్లో కరెంట్ లేదు, రోడ్లు లైట్ దగ్గర చదువుకుంటా ఉండేవాళ్ళం. అప్పుడు దోంతర వేసి కొనుక్కుంటే మా పల్లెలో ఉండే కుర్రవాళ్ళందరూ సినిమాకి వస్తూ లాస్ట్ అనమాట. అది ఫస్ట్ బ్లడ్ అని సిల్వర్ స్టాలిన్ అతను. మంచి ఇది ఇంగ్లీష్ మూవీ, జయరామ్ హాల్లో. అందరూ వెళ్తారా, నాకు కూడా వెళ్ళాలనిపించింది. వాళ్ళే డబ్బులు పెట్టుకొని తీసుకొని వెళ్ళారు. మా నాన్నగారు మున్సిపాలిటీలో చేస్తూ ఉంటారు. 5 గంటలకి మేస్త్రి పని డ్యూటీ చేస్తూ ఉంటాను. రోజు నన్ను 3 గంటలకు లేపేవాడు. ఆ రోజు సినిమాకి పోయిన సంగతి మా నాన్నగారికి తెలియదు. 3 గంటలకు లేపారు, నేను లెగవలేదు. సమావేశం హై స్కూల్ ఎగ్జామ్ అనమాట. 9 గంటలకి 8:30 పగిలింది. ఏంటని చూసి నాకు అప్పుడు మెలుగు వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ బూతులు తిరుగుతా, వాటికి ఎగ్జామ్ అయితే మీరు ఇంక చేయలేదని చెప్పి నాన్న అడావుడిగా తీసుకెళ్ళి రాయించాడు. దాంట్లో 87 మార్క్స్ వచ్చింది నాకు. అర్థమైందా? ఎందుకు వచ్చినాయి చెప్పు? నిన్న సినిమా చూశాను, నాకు రాకూడదుగా. కారణం ఏంది? రోజు 11:30 దాకా చదువుకొని మళ్ళీ 3కి నాన్న లేపుతాడు. 8 గంటలకు పోవాల్సిన నిద్ర, నేను అప్పుడు పోతున్న 4 గంటలే. కానీ ఎప్పుడైతే నేను సినిమా పోయి 20 గంటలకు కొనుక్కున్నాను కదా,
1 గంట నుంచి 8:30 దాకా, అంటే 7:30 గంట. అప్పుడు ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. మనం తీసుకుని అలాంటి అక్షరాలు దులుతా ఉంటాయి. నిద్ర లేదనుకో పెన్నుతో వెళ్ళాలనుకోవాలి, కాబట్టి మంచి నిద్ర పోవాలి. ఓకేనా? మెయిన్గా సార్ చెప్పినట్టు ఇంతంతా చదువుకున్నారు, ఆ రోజు నైట్ నిద్ర కాసి చదవకపోయినా ఉదయాన్నే నిద్రపోయారు కాబట్టి ముందు చదివినంతా జ్ఞాపకం వచ్చింది ప్రశాంతంగా ఉండటం వల్ల. కాబట్టి మనం ముందు చదవాలి, టయానికి తినాలి, టయానికి నిద్రపోవాలి. సార్ చెప్పినట్టే టెన్షన్ పడకూడదు. మెయిన్గా ఎగ్జామ్ అంటే టెన్షన్ పడకూడదు. టెన్షన్ ఉంటే మనం చదివింది గుర్తుకు రాదు. ఎప్పుడైనా భయపడామనుకోండి చదివింది గుర్తుకు రాదు. ప్రశాంతంగా ఉంటే ఆటోమేటిక్గా రీల్ లాగా వచ్చేస్తూ ఉంటుంది, రాస్తూ ఉంటే క్వశ్చన్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ స్వర్గీయ మరియమ్మ గారు ఇక్కడ చదువుకున్నారు, అది గుర్తుపెట్టుకోండి మీరు అందరు. ఇక్కడ చదువుకొని చూడండి, ఆమె 10th పెళ్ళి 10th ఫెయిల్ అయిందట, అంటే పెళ్ళి అవడం వల్ల. కానీ ఆమె అంత పెద్ద పోస్ట్కి వెళ్ళింది, వాళ్ళ అబ్బాయి ఫారెన్లో ఉంటున్నాడు. అంటే ఈ స్కూల్లో ఉండే మహిమ మీరు గుర్తుపెట్టుకోండి, తెలిసిందా? పెట్టుకొని మరి మీరు కూడా ఒకప్పుడు, మేమంతా ముసలాడం అయిపోతాం, మీరు కూడా ఒకప్పుడు మరి పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిపోయి మీరు కూడా వచ్చి మాకు అబ్బా మేము ఇలా అయ్యాము, అప్పుడు మాకు మరియమ్మ గారు ఒక ఆవిడ వాళ్ళ బ్రదర్ వచ్చి మాకు ఇచ్చారు కాబట్టి ఇట్లా అయ్యామని మీరు వచ్చి చెప్పి మీరు కూడా మాకున్న మా పిల్లలకి ఇవ్వాలా? ఇస్తారా మరి? బాగా చదువుతారా మరి? మెయిన్ ఏంటంటే మీకు పూర్తిగా ఎగ్జామ్ మీద దృష్టి పెట్టుకొని చదవండి, అదే వస్తుంది. ఎవరి కోసం వస్తుంది తెలిసిందా? మరి మీరు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు చేసి ఇప్పుడు ఆవిడ చేశారు, ఆవిడ ఇక్కడ చదువుకున్న ఆవిడ చదివే రోజులు ఇవన్నీ వసతులు లేవమ్మా. ఆ రోజుల్లో మనకేం భోజనాలు లేవు, మనకేం ఫ్రీ బుక్స్ లేవు, ఫ్రీవి లేవు, బ్యాగులు లేవు, ఏమీ లేవు. అవన్నీ వాళ్ళ పేరెంట్స్ పెట్టాలి. వాళ్ళు మేము మధ్యతరగతి వాళ్ళే. సామాగ్రి కూడా ఎవరు ఇచ్చేవారు కాదు, ఎవ్వరిచ్చేవాడు కాదు. ఎవరు ఇస్తారు సార్? ఎవ్వరు ఇచ్చేవాళ్ళు కాదు. మనమే పాత అట్టలు తీసుకొనే పోయేవాళ్ళం. ఎప్పుడు 5 కొనిస్తారు, ఆ అట్టలే తీసుకోపోయేవాళ్ళు. అక్కడే 5 రోజులు కాంపాస్ బాక్స్ 10th వరకు వాడు. నేను మళ్ళీ జాగ్రత్తగా దాచిపెట్టి 6th చేరిన మా అబ్బాయికి ఇచ్చాను, మా తమ్ముడు. మరి మీకు ఇన్ని వసతులు వస్తున్నాయి, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మరి మీరు ఎట్లా రావాలి? అసలు 90 above అని అనుకోవాలి అందరూ, తగ్గేదే లేదనుకోవాలా. ఇప్పుడు ఇది ఏమంటారు, చున్నీ అంటారు కదా, వీటిల్నే సార్ ఓణీలు అంటారు కదా. అక్క ఓణీల్ని బాగా పేదరికం అప్పుడు నాన్న కోపడతా ఉండేవాడు. 2-3 పిల్లలు ఈ ఓణీలుని 4 జాయింట్ కలిపి పిన్నీసులు పెట్టి పిల్లడు అమెరికాలో ఉన్నాడు చూడు, ఆ అన్నకి దోమ తరలా కుట్టి అక్కడ బాగా గుర్తు. అంత కష్టపడింది అనమాట. లేకపోతే ఇప్పుడు మనకి డేట్ ఉన్న టైంలో మనకి ఎలా ఉంటుంది, అలాంటిది 5:45 డెలివరీ అయిపోయి స్టేట్ బ్యాంక్ అక్కడ అప్పుడు బ్లీడింగ్ అయింది వృక్షాలు వెళ్తే. మాకు బాగా గుర్తయ్యాడు. మీకు ఎందుకు చెబుతున్నట్టు, ఆడపిల్లలు మీరు కసిగా చదవకపోతే నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే పిల్లల వాళ్ళు మ్యారేజ్ చేస్తారు. మ్యారేజ్ చేస్తే ఏముంది, 2 సంవత్సరాల పిల్లలు అయిపోయింది. ఇంకా వాడి ముట్టి గడగటం, తిన్న అంట్లు గడగటం, ఇదే పని. అర్థమైందా? ఏమని అనుకుంటారు మేడం గారు? అంతే కదా. ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, బ్యాంకుల్లో కనిపిస్తూ ఉంటారు, ఎక్కడెక్కడ పోస్ట్ ఆఫీసుల్లో చదువుకున్న వాళ్ళు. మగ పిల్లలేమో పెయింట్ పని చేస్తారు, ఆర్ట్ పెయింటింగ్ పని చేస్తూ ఉంటున్నారు. ఆడపిల్లలు తర్వాత టైంలో చదవక ఇంకైతే మీ లైఫ్ కండన్ అయిపోతాయి. ఆడపిల్లలు ఇంట్లో ఖాళీగా ఉన్నారంటే మొట్టమొదటి పేరెంట్స్కి వచ్చి ఏం చేసేది, పెళ్లి చేయాలి అని. మా నాన్న అంతే చేసేది 8వ తరగతిలోనే. పక్క చదువు లేకపోతే నా దగ్గర చనిపోయి ఉండేది మామూలుగా కూడా. ఎంత కష్టం, 13 సంవత్సరాలకే పెళ్లి చేశాడు. ఇప్పుడు వీళ్ళ అక్క గారిని చూద్దాం, మరియమ్మ గారిని. వీళ్ళ అక్క కనుక ఫెయిల్ అయింది, చూడండి, పెళ్ళయింది, ఫెయిల్ అయింది, నెక్స్ట్ బిడ్డ కూడా పుట్టాడు, మునిగిపోయినట్టు. ఇప్పుడు ఈవిడికి కసి లేకపోతే ఏమయ్యేది? ఈవిడ ఇక్కడికి వచ్చేదా? వీళ్ళందరూ వచ్చేవాళ్ళ మనకి ఏంటి? కొడుకు అమెరికా పోయేవాడా? ఇవాళ వచ్చి మీకు గిఫ్ట్లన్నీ ఇచ్చేవాడు. ఇవాళ 3-4 ఏళ్ళ నుంచి ఇస్తున్నారు వాళ్ళు. భోజనాలు పెట్టారు 1 సంవత్సరం, 2-3 ఏళ్ళు. ఏంటి ఆవిడకి స్పెషల్ ఏంటి? ఆవిడ ఏమన్నా కోటీశ్వరరాలా? ఆటోలో వెళ్ళి కార్లలో తిరిగే వాళ్ళ? ఆ చున్నీలను కట్టి పెట్టారని చెబుతుంది పిల్లవాడికి దోవతానికి. మరి ఏంటి ఆవిడకున్నది ఏంటి? చెప్పండి, ఏముంది ఆవిడకి? ఏముంది? పట్టుదల. ఏమైనా నేను సాధించాలి. అప్పటికి తగ్గేది లేదు, కానీ సినిమాలు కూడా లేవు, చూసి నేర్చుకుందామండి. కాబట్టి ఆవిడే కసి పెట్టుకుని నేను పుట్టిన తర్వాత నా వంతుగా నాకు ఏదో ఉండాలా అని నిలబడింది. అందుకే ఇవాళ ఆవిడ పేపర్ ఎక్కినా కూడా ఇవాళ మనం తడుచుకుంటున్నాం. మరి మన పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎవరైనా తడుచుకుంటున్నావా? కారణం ఏంటి? ఆవిడ పట్టుదల, కృషి, ఆవిడ అంతలా ఎదగటం. మరి మీకు అందుకు వాళ్ళు వచ్చి చెప్పి ఇస్తున్నారంటే మీలో ఒక్కళ్ళన్నా మరియమ్మగా అవ్వాలని ఆవిడ వాళ్ళ కోరిక.
అవుతారా మరి? పట్టుదల చెప్పండి. కావాలంతే. ఆడపిల్లలు మనం తగ్గేదే అక్కడ. మనకి ఎన్నైనా ఇబ్బందులు ఉండని. మాకమ్మాయి వసతులు లేవు అమ్మ. మీరు నేను అందుకే పదే పదే నా జీవితం కూడా చెప్తా. మాకు ఆ రోజులు ఏ వసతులు లేవు చాలా. ఇప్పుడు మరియమ్మ గారు పెళ్లి చేశారు, నాకు కూడా మా నాన్నగారు చెయ్యాలి అని ఎయిత్ నుంచి మా నా సంబంధాలు చూస్తూనే ఉన్నాడు. కాదు దేవుడు మెడి చేసి కాలేదు. అయ్యే మూమెంట్లో కూడా నేను ఏదో జాగ్రత్త పడి నేను చదువుకోవడం పూజ చేసుకున్నా. కాబట్టి అది ఉంటుంది ప్రతి ఇంట్లో. నాకు పెళ్లి చేస్తారు అదేదో పెద్ద సర్టిఫికేట్, కాండిడేట్ సర్టిఫికేట్ లాగా చెప్తున్నారు. ఇంకా నేను ఇంతే. అట్లా కాదు, ఏమైనా సరే పోరాడండి, చదవండి. మరియమ్మ లాగా మీరు కూడా ఒకప్పుడు వచ్చి రిటైర్ అయిన తర్వాత, రిటైర్ అవ్వక ముందు వచ్చి ఇదిగో నేను ఈ స్కూల్లో చదివాను అని మీరు వచ్చి ఇవ్వాలి. అర్థమైందా? ముందు పట్టుదలగా చదవాలి. ఈ 10 రోజులు ఎంత విలువైన రోజు, ఒక్క నిమిషం కూడా పాటు చేసుకోవాలి. ఏమో మనం ఉంటారా? చెప్పండి. ఆమె కష్టము, ఆమె యొక్క జీవిత చరిత్రను స్ఫూర్తి మీరు డైలీ గుర్తు పెట్టుకోవాలా. గుర్తు పెట్టుకుంటే ఆ కసి అనేది మీకు వస్తుంది. మరి పెద్దవాళ్ళ జీవిత చరిత్ర మనం గుర్తు పెట్టుకుంటే పెద్దవాళ్ళ జీవిత చరిత్ర ఇంతమంది కథల రూపంలో చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ కథలు కూడా చెప్పేవాళ్ళు లేరనమాట. కాబట్టి ఆ కసి మనం తెచ్చుకొని అటువంటి వాళ్ళు మనం గుర్తు తెచ్చుకుంటూ ఆ వయసులో అప్పుడు ఏం వసతులు లేకుండానే అంత ప్రయోజకురాలైతే అన్ని వసతులు అన్ని సౌకర్యాలు ఉండి కూడా మనం ఎందుకు కాకూడదు? ఆ పట్టుదల ఉండాలి, కసి ఉండాలి. అప్పుడే మనం ఏ స్థానానికైనా పోవచ్చు. దానికి లిమిట్ అనేది లేదు. చదువు అనేది జీవితంలో ప్రతి ఒక్కరిని పైకి తీసుకెళ్తుంది. దానికి పేదరికము, కుల మతాలు అడ్డే లేదు. ఎవరినైనా సరే చదువుకోబట్టి కదా ఆ రోజు అంత స్థాయికి పోయిందంటే, డిప్యూటీ కలెక్టర్ స్థాయికి పోయిందంటే చదువుకోబట్టి కదా. చదువుకోబట్టి ఎంత ఇది అసలు. అలాగే అనారోగ్యం అది ఒక్కరో జలుబు చేసింది, ఒక్కరో తుమ్ము వచ్చింది, ఒక్కరో ఫీవర్. ఇక నాకు ఫీవర్ వచ్చిందో రామచంద్ర అనుకుంటే ఆ ఫీవర్ నీ శరీరాన్ని పొంగదీస్తుంది. జ్వరం వచ్చింది అంతే కదా, అదో పక్కన ఉంటుంది ఇంత శరీరంలో అనుకుని మీరు మా టాబ్లెట్ వేసుకుని వచ్చేసేయాలా. నాడా నాకు జ్వరం వచ్చింది మరి నేను ఈరోజు రాలేదని ఫోన్ చేస్తాను. ఎవరికి నష్టం? మాకా? నిన్న డే అంతా ఉండి మ్యాథ్స్ మేడం చెప్పింది, నువ్వు రాలేదు. ఎవరికి నష్టం? వీళ్ళ నలుగురున్నా మేము చెప్తాం వచ్చి, మేము సెలవులు అనుకోకుండా మేము వచ్చి చెప్తున్నాం. రాకపోతే ఎవరికి నష్టం? నువ్వు ఎదగవా? ఇక్కడ ఇంత 29 మంది ఉన్నారు కానీ కాదు, ఎవరికి వాళ్ళు నేను, ఎవరికి వాళ్ళు ఏమనుకోవాలా? నేను మరియమ్మ గారి లాగా అవుతాను, నేను చదువుతాను, నేను ఎదుగుతాను అని అనుకోవాలి. ఎవరికి వాళ్ళు ఇలా అనుకోవాలి. నువ్వు చదువుతాను పక్క వాళ్ళని అడగండి, నువ్వు పాస్ అవుతాను పక్క వాళ్ళని అడగకండి. నేనైతా, నేను మరియమ్మ గారి లాగా అయి చూపిస్తా మేడం గారు అని చెప్పాలి. ఉంటాయి మీ అందరి ఇళ్ళలో ఏవేవో ఉంటాయి, పక్కా పడేయండి. అది తీసి అట్ట ఊడిపోయి నేను చేస్తున్నాను, తీసి పక్కా పడేస్తా. అయ్యో పాప ఎట్ట ఊడిందే, మా మేడం ఇచ్చిందే అని దాన్ని కూర్చొని ఆడ చూస్తుంటారు. ఇది కూడా అంతే, మీ ఇంట్లో ఉన్నమని తీసి పక్కా పడేయండి. నేను అవుతాను. మరి అవుతారు అందరూ? ఆల్ పాస్ అవ్వాలా. మొత్తము ఏం చేస్తారో మీరు చూసుకోండి. ఏ సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్ట్ టీచర్ దగ్గర రండి, అడగండి. మనకి కొన్ని విషయాలు ఏకలవ్యులు కావాలని చెప్తాను, అవ్వాలంతే. ఎగ్జామ్స్ కు ముందు మంచి ఇన్స్పిరేషన్ ఆమె. ఇప్పుడు నిజంగా రావటం అనేది చాలా మంచిది. మీ అందరికి కూడా మోటివేషన్ అన్నమాట. ఇక్కడ చదివింది ఉద్యోగం చేసిందని చెప్పారు కానీ నిజంగా సార్ మీరు భోజనం పెట్టి మాట్లాడతారు అక్కడ. భోజనం వేరు, మన మామూలు చేసింది రాజ్యంగా ఎవరు మామూలు ప్రతిసారి ఫ్యాట్స్ కూడా ఇచ్చేవారమ్మా. ఈసారి మేడం గారు ఎవరు ఇచ్చారన్నారు. సార్ చెప్తే మీకు అవి హాల్ టికెట్ ప్రొటెక్షన్ గా, అది పౌచ్ హాల్ టికెట్ది, మిగతా పెన్నులు అవి పెట్టుకోవటానికి ఈ క్యాప్ ఏమో నాకు అనిపించింది. సార్ వాళ్ళు వీళ్ళందరూ మా సార్ వాళ్ళు కూడా ఎగ్జామ్ హాల్లో అలౌ చేయరేమో అనిపించింది. నాకేం అనిపించిందంటే అది అక్కడ దాకా తీసుకెళ్ళి బయట పెట్టుకుని ఎండలో 2 రోజులకి చాలా బాగుంటుంది. ఎండకి ఇదయ్యారంటే మట్టికి ఎగ్జామ్ సరిగ్గా రాయలేరు. అంటే ఈ సంవత్సరం 3 నెలలు ఎండలు విపరీతం ఉంటుంది ఎక్కువ. అందుకని ఆ క్యాప్ చేశానమ్మా. ఇదేం మామూలుగా ఆశామాషి ఏం కాదు, కంపెనీ అనేవి. అంటే అన్నయ్య ఇచ్చేటప్పుడు పర్ఫెక్ట్గా ఇస్తాడనమాట. అది అనమాట, సరైన లెక్కకి ఇవ్వటం కాదు, ప్రేమతో ఇచ్చేదనమాట. అది మీలో వాళ్ళ అమ్మని చూసుకుంటా ఉంటాడు. ఓకేనా?
నంబర్ 1 అద్దంకి పావని. తర్వాత 2 మౌనిక. ఎవరు మౌనిక? పెట్టుకో. తర్వాత 3 చిన్న అమ్మాయి. 4 దేవకుమారి. దేవకుమారి. 5 దివ్య. దివ్య 6 భానుమతి. భానుమతి 7 మౌనిక. నవ్వకూడదు, అది కొన్ని జీవితాలను నిలబెడుతుంది. B12 విటమిన్ వచ్చే దాని ఉండే. జయశ్రీ 9 ఇలా శృతి. ఏం చెప్పండి కొడక 10 ఎడా పావని. 11 పాపమాని యామిని. 12 అందుల శృతి. అందుల శృతి 13 మౌనిక. పేరు కొమ్మడిగిరి మౌనిక. 13 కొమ్మేశ్వరాణి. 14 ముగ్గు పాప. 15 ఎందుకు లేరు? 16 విద్య. 17 కొనికపూర్ నివాసి. 18 వందన. 19 20 సిరి. 21
దివ్య. అమ్మాయి తిరుగు. 29 నాన్న దివ్య. గుడ్ ఈవినింగ్ సెరీన్ గారు. మీరు గుర్తుపెట్టుకొని మీ మదర్ గారు మా పాఠశాలలో చదివినందుకు, ఆమె ఎంతో కష్టపడి మిమ్మల్ని ప్రయోజకులు చేసినందుకు మీరు యుఎస్ఏలో స్థిరపడి ఉన్నారు. యుఎస్ఏలో ఉన్నప్పటికీ ఇండియాలో మీ మదర్ గారు చదివిన స్కూల్లో ఎంతో కొంత సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకి ఈ పరీక్ష రాయటానికి కావాల్సిన పెన్సు, పౌచ్లు, హాల్ టికెట్ పౌచ్లు, ఎరైజర్సు, స్వీట్సు పంపిణీ చేస్తున్నారు. మీ మేనమామ గారు శ్రీధర్ గారు, అదేవిధంగా అరుణ గారు, తర్వాత మీ మేనమామ కుమారుడు, కుమార్తె వాళ్ళందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. మీకు మెనీ థ్యాంక్స్ చెప్తున్నాము. ఇలాగనే భవిష్యత్తులో కూడా మన పాఠశాలకు మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నా. స్కూల్లో అన్ని స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఐఎఫ్పి ప్యానల్ పెద్ద టీవీ ఏర్పాటు చేస్తున్నారు ప్రతి పాఠశాలలో. మనది ఎయిడెడ్ స్కూల్ కాబట్టి మేనేజ్మెంట్ వాళ్ళు ఏమీ అవకాశం ఇవ్వలేదు. మీరు ఏదైనా అవకాశం ఉంటే భవిష్యత్తులో అలాంటి ఐఎఫ్పి ప్యానల్ ఒకటి స్కూలుకు ఒకటి ఇస్తే మేము పిల్లలకి దానిలో ప్రయోగాలు కానీ ఇంకేదైనా ఫ్యూచర్కు సంబంధించిన విషయాలు కానీ ప్రపంచంలో జరిగే విషయాలు కానీ దానిలో చూపించి పిల్లలకు బోధించడానికి అవకాశం ఉంది. అలాంటిది ఏదైనా అవకాశం ఉంటే మాకు స్కూల్కి ప్రొవైడ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.